అయిపోయింది ఇక దవాఖానలకు పట్టిన దరిద్రం మొత్తం కడిగి పారేసినట్టే అవుతుంది. మొన్న పాలమూరులా కిరాయికి మిషన్లను తెచ్చి చూపించింది కదా, ఇక ఇది వరసంది జర పైలముండుండ్రి, మీ పప్పులే ముడికాయి. అంటే దవాఖానల మంత్రి షెక్కింగ్కు గిట్ల వస్తాడా ఏంది అని అనుకుంటున్నారా? అమ్మ సారస్తే మీకు ముందుగానే తెలుస్తుంది. వచ్చే వరకు మంచిగా మురికిని కడిగేసి చెత్తం తెత్తుపోసి మొత్తం సుధా వస్తారు. అది మాకు తెలియందా? అంటే రాజన్న గిట్ల మళ్ళా మంత్రి కొలువు ఎక్కుతున్నాడేమో అని కూడా కొందరు అనుకున్నట్టున్నారు. అది కూడా కాదు. సప్పుడు చేయకుండా గాంధీ దవాఖానలు అడుగుపెట్టింది నరసింహం. దెబ్బకే డాక్టర్లు చుచ్చు పోసుకున్నారు అనుకో రాదుండ్రి. అగో చూడుండ్రి ఎట్లా గరం అవుతున్నాడో. ఏందయ్యా ఏందా మురికి? ఆ గలీసులోని పేషెంట్లను వండబెడతారా? బెడ్షీట్లు ఉతికి ఎన్ని రోజులైతుంది అని జర గట్టిగానే అరుచుకున్నాడు. దవాఖాన గొప్పతనం అందరికి తెలుస్తుందని వీడియోలు తీయలేదు కానీ మొత్తం తిరిగి చూసిండు. పేషెంట్లను కలిసి డాక్టర్లు మంచిగానే చూస్తుండ్రా అమ్మ, మందుగోలు ఇస్తుండ్రా, టైంకి పాలు డబ్బా రొట్టెలు అందుతున్నాయి లేంది వివరాలు తెలుసుకున్నాడు. పేషెంట్లతో వచ్చేటోళ్ళు ఉండేందుకు సౌలతులు పెంచమని కోరిండు గవర్నర్ సారు. అర్ధగంట సేపు అందరు నురికిచ్చిండు అనుకో రాదుండ్రి నరసింహం సారు. గిట్లనే ఓ 10-15 రోజులకో పారి చెప్పకుండా వచ్చిపోతివంటే దెబ్బకే గాంధీ దవాఖాన చక్కగా అవుతుంది సారు.